నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఏపీలో అసెంబ్లీ ఎలక్షన్స్ అయితే ఎట్టకేలకు ముగిశాయి. కొన్ని చెదురుమదురు ఘటనలు మినహా ముఖ్యంగా అయితే మొత్తం ఎలక్షన్ అంతా కూడా సజావుగా జరిగిందనే చెప్పాలి. కానీ కొన్ని చోట్ల మాత్రం కొంచెం విపరీతమైన సంఘటనలే చోటు చేసుకున్నాయని కూడా చెప్పాలి. అయితే దీనిపైన విశ్లేషణ అందించడం కోసం మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రభ ఎడిటర్ వైఎస్ఆర్ శర్మ సార్. సార్‌తో మాట్లాడదాము. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ నిన్న ఎలక్షన్ చూసాము. దానిపైన అసలు మీ విశ్లేషణ ఏంటి? కొన్ని చోట్ల కొంచెం విపరీతంగానే కొట్టుకోవడం కానీ, తలలు పగలగొట్టుకోవడం ఇటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. అసలేంటంటారు? మొత్తం మీద నిన్న ఎన్నికల్లో భారీ పోలింగ్ అయితే బాగా జరిగిందని ఒక టాక్. ఓకే సార్. ముఖ్యంగా రాత్రి చూస్తే 78% వరకు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చెప్పారు. గానీ ఓవరాల్‌గా. ఈరోజు సీఈఓ మీనా గారు చెప్పడం ఏంటంటే 80%, 81% దాకా రావచ్చు. ఓకే. ఇంకా అంటే ఫైనల్ ఫిగర్స్ ఇంకా రాలేదు. ఓకే. బహుశా మోర్ దాన్ 80% ఉండొచ్చు అని ఆయనే చెప్తున్నారు. ఓకే సో సార్. 80% అంటే భారీ పోలింగ్ కిందే లెక్క. హ్మ్. ముఖ్యంగా ఏపీ బయట ఉన్న ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా గత 3 రోజులుగా ఓటు ఉన్నవాళ్ళు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవడం అనేది అది ఒక ప్లస్ పాయింట్. అయితే ఆ అదనంగా వచ్చిన ఓటు ఎవరి కోసం వచ్చారు వాళ్ళు అనేది ఒక పెద్ద చర్చ నడిచింది ఏపీలో. ఇప్పుడు ఓకే కూడా సార్. నడుస్తున్నది. హ్మ్. వాళ్ళు ఇటు వైసీపీ వైపు ఉన్నారా? లేకపోతే కూటమి వైపు ఉన్నారా అనేది. హ్మ్. అయితే అదంతా కూడా ఇప్పుడు రేపు రిజల్ట్స్ వచ్చిన తర్వాత గానీ మనం క్లారిటీ జూన్ 4 రాదు గానీ వరకు అది మనం సస్పెన్స్‌గానే ఉంటుంది. సస్పెన్స్‌గానే ఉంటుంది. ఇప్పుడు ఏ ఊహాగానాలు చేసినా అదేదో పార్షియల్‌గా అనిపిస్తాయి తప్ప హ్మ్. వేరే ఉండదు. ఓకే సో, సార్. మొత్తం మీద ఒక ఆనందించాల్సిన విషయం ఏంటంటే, ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు కూడా భారీ ఎత్తున తరలి వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవటం. హ్మ్. అయితే ఇది ఒక యాంగిల్ ఏంటంటే, దీని మీద రాష్ట్రంలో కొన్ని సమస్యలు ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, హ్మ్. భూ హక్కు రక్షణ చట్టం హ్మ్. అది రైతులని చాలా తీవ్రంగా నష్టపరుస్తుంది, వాళ్ళని ఇది దెబ్బతీస్తుంది అని చెప్పి ఈ విపక్షాలు భారీగా ఎన్నికల ప్రచారంలో ప్రచారం చేయటంతో హ్మ్. అది జనంలోకి బాగా వెళ్ళింది. ముఖ్యంగా ఈవెన్ ఎన్ఆర్ఐస్ కూడా వచ్చారు. హుహు. అమెరికా, ఇతర దేశాల నుంచి, ఆస్ట్రేలియా నుంచి కూడా వచ్చి ఓట్లేశారు. వాళ్ళక్కడున్న పొలాలు ఎక్కువ ఇక్కడ కొంటున్నారు గదా సార్. ఇప్పుడు ఈ ట్రెండ్ ఏంటంటే కొత్తగా దాదాపు దశాబ్దంన్నర నుంచి ఈ చదువుకున్న వాళ్ళు, హ్మ్. ఐటీఐ చదువుకున్న వాళ్ళు హ్మ్. విదేశాలకు వెళ్లి, అవును. అక్కడ డాలర్లను ఇక్కడికి పంపిస్తే వాళ్ళు ఇక్కడ పొలాలు, ఇల్లు పొలాలు. కొనుక్కుంటున్న సందర్భం. అవును సార్. సో, అది ఒక బాగా ప్రచారంలోకొచ్చింది. హ్మ్. సో, వాళ్ళందరూ నిజానికి బాగా భయపడ్డారు. మనం ఇంత కష్టపడి పొరుగు దేశాల్లో ఉండి ఇంత కష్టపడి సంపాదించుకొని అక్కడేదో ల్యాండో, ఇల్లో కొనుక్కుంటే కొనుక్కుంటే, కట్టుకుంటే తీరా అవి ఈ మన ప్రభుత్వ మనకి పరం. మనకి గ్యారంటీ లేకుండా పోతున్నదే అనే ఒక భయాందోళనతో వాళ్ళందరూ వచ్చి ఓటేశారు అనేది అదొక ప్రచారం అయితే సోషల్ మీడియాలో నడుస్తున్నది. ఓకే సార్. అయితే అందులో మళ్ళీ వాస్తవం ఎంత అంటే రేపు రిజల్ట్స్ వస్తే తప్ప అది కూడా అది గూడా తెలిసేది కాదు. తెలిసేది కాదు. ఇకపోతే ఏంటంటే నిన్న రాత్రి ఉదయం 7కి మొదలైన పోలింగ్ రాత్రి 12 దాకా కూడా సాగింది. అవును అంటే సార్. ఉదయం సాయంత్రం 5కి అఫీషియల్లీ హ్మ్. క్లోజు. హ్మ్. అయితే ఆ క్యూ టైంలో లైన్‌లో. లైన్‌లో ఉన్న వాళ్ళందరిని హ్మ్. కూడా కంపల్సరీగా అలో చేయాలి కాబట్టి, ఈ దాదాపు 3500, 4000 పోలింగ్ బూతుల దాకా ఇట్లా లేట్ నైట్ బాగా జరిగింది. ఓకే సో, సార్. ఈ పరంగా చూస్తే ఏంటంటే, గత ఎన్నికల కంటే కూడా ఈ ఎన్నికల్లో ఓటర్లలో చైతన్యం స్పోర్టివ్‌గా. పెరిగింది. వాళ్ళ ఆలోచనలు ఏమన్నా గానివ్వండి, వాళ్ళ భయాందోళనలు ఏమన్నా గానివ్వండి, మొత్తం మీద ఓటు హక్కు వినియోగించుకొని తమకు ఇష్టమైన ప్రభుత్వం రావాలి అనే ఒక ప్రగాఢమైన వాంఛతో వాళ్ళు ఓట్లేశారు. అవును సార్. ఈ సందర్భంలో ఏంటంటే ఇంకొక ఫ్యాక్టరు వైలెన్స్. హ్మ్. హింసాకాండ జరిగింది. దాదాపు ఒక 5, 6 జిల్లాల్లో అయితే కొంచెం మేజర్‌గానే జరిగింది. హ్మ్. ఇంకొక 7, 8 జిల్లాల్లో అయితే మైనర్ ఇన్సిడెంట్స్ జరిగినాయి. హ్మ్. ముఖ్యంగా తెనాలిలో అదొక హ్మ్. సంఘటన రాష్ట్ర ఎమ్మెల్యే. వ్యాప్తంగా సంచలనం. హింసాకాండలో అది మొట్టమొదటి సంఘటనగా చెప్పుకోవచ్చు. అవును. అయితే అది హింసాకాండ అదేదో గాయాలవ్వటము, ఏవండీ దాడులు చేసుకోవటము, అట్లాగే ఆసుపత్రులు పాలవటం కన్నా గూడా ఇది చెంపదెబ్బ అనేది వైలెన్స్ ఒక టైప్ అన్నమాట. ఎమ్మెల్యేకి యెస్. ఒక. అందులో ఒక ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే ఆ పోలింగ్ బూత్ దగ్గరికి తన అనుచరులతో భారీ ఎత్తున జనాన్నేసుకొని ఎళ్లారని, సో, వాళ్ళందరినీ క్యూలో నిలబడమని ఇతను అడిగాడని చెప్పి ఈ వార్తలొచ్చినాయి. హ్మ్. తీరా ఇతను అట్లా అడంగానే అతను అఫెన్స్ ఫీల్ అయిపోయి అతన్ని
చాచి కొట్టాడు. వెంటనే స్పాంటేనియస్‌గా ఇతను కూడా చెంప కొట్టాడు. దెబ్బ కొట్టాడు. హ్మ్. అతను యాక్చువల్లీ బెంగుళూరు అతనంట. బెంగుళూరు ఏదో వ్యాపారం చేసుకుంటున్నాడు. ఐటీ ఉద్యోగం ఏదో ఉంది మొత్తానికి. అతను ఓటేయటం కోసం వచ్చాను. హ్మ్. నాకేమి అతని మీద వ్యక్తిగతంగా కక్ష ఏమి లేదు. నేను లోకల్ వ్యక్తిని కాదు. ఫ్యాక్టర్స్ ఏమి నాకేమి హ్మ్. పెద్దగా ఇంట్రెస్ట్ కూడా ఏమి లేదు. జస్ట్ ఓటు హక్కు వినియోగించుకొని వెడదామనే ఉద్దేశంతో వచ్చాను. తీరా ఎమ్మెల్యే గారేమో ఆయన ఫ్యామిలీ వచ్చుంటే నో ప్రాబ్లము. కానీ దాదాపు 15, 20 మంది ఆయన ఫాలోవర్స్ కూడా వచ్చేసి అందరూ మూకుమ్మడిగా ఎళ్ళబోతుంటే అందరికీ ఒకటే న్యాయం గదా! మీరు కూడా క్యూలో ఉంటే బావుంటుంది గదా! అని అన్నాను. అందుకని ఆయన కోపం వచ్చేసి కొట్టాడు. నేను కొట్టాను గానీ అది స్పాంటేనియస్ తెలియకుండానే రియాక్షన్ తప్ప జరిగిపోయింది. నాకు తెలియకుండానే అదో అసంకల్పితంగా జరిగింది అని చెప్పి ఇవాళ స్పందన గూడా ఇచ్చాడు. యాక్చువల్లీ ఆసుపత్రిలో ఉన్నట్టున్నాడు. అవును ఈ సార్. పొలిటికల్ లీడర్‌లు కూడా పరామర్శించొచ్చారు వెళ్లి. నాదెండ్ల మనోహర్ లాంటి హ్మ్. వాళ్ళు. సో, మొత్తం మీద ఏదైనా ఏంటంటే ఒక ఫ్యాక్టరు ఓటర్లలో ఇది గూడా ఒక చైతన్యపరమైన అంశంగా మనం పరిగణించాలి. హ్మ్. అంటే పాలక పక్షాలు ఎవరున్నా సరే, పోనీ రాజకీయ నాయకులు ఎవరున్నా సరే, వాళ్ళు ఒక ఏకఛత్రాధిపత్యము పెత్తనం హ్మ్. చేస్తామంటే ఒప్పుకునే పరిస్థితి కనబట్టలా. అవును కాకపోతే సార్. జనమంతా అట్లాగే ఉన్నారా అంటే కొంతమంది మౌనంగానే సహించలేని పరిస్థితిని హ్మ్. ఉంటుంది. కొంతమందేమో ఇట్లా స్పాంటేనియస్‌గా వాళ్ళకి తెలియకుండానే అప్పటికప్పుడు రెస్పాండ్ అయి రియాక్షన్ వచ్చి తిరగబడే కార్యక్రమాలు అసలు జరుగుతున్నాయి. ఎంతవరకు కరెక్ట్ అంటారు సరే? ఎమ్మెల్యే చేసింది అలా అతను అడిగిన క్వెషన్‌కి సమాధానం చెప్పినా చెప్పకపోయినా ముందు ఈ విధంగా రియాక్ట్ అవ్వడం అనేది అంటే దీని మీద ఏంటంటే ఈయన వర్షన్ ఇది ఇప్పుడు మనం అనుకున్నది. హ్మ్. ఏది కొట్టినాయన. హ్మ్. కొట్టినాయన, కొట్టించుకున్నాయన 2 హ్మ్. ఈయనే. అవును. ఆయన కూడా అంతే కొట్టినాయన, కొట్టించుకున్నాయన. కొట్టించుకుందాయన. అయితే ఆయన ఎమ్మెల్యే వాళ్ళు అంటం ఏంటంటే ఇతను మేము వస్తుండగానే మా మీద అతను యాక్చువల్లీ తెలుగుదేశం పార్టీ అతను. సానుభూతిపరుడు. మేము వస్తుండగానే ఆయన బూతుల పంచాంగం చెప్పుకున్నాడు. ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఇది చేశాడు. సో, నాకు కోపం వచ్చింది. దానికి తోడు "నువ్వు ఇక్కడే ఉండు ఆగు. నువ్వు క్యూలో నిలబడు" అని చెప్పి అన్నాడు. అందుకని నేను చేసుకున్నా. లేకపోతే నేను చేయి చేసుకునే పరిస్థితి ఉండేది కాదు. అతను అవమానకరంగా అబ్సర్డ్ మాటలు మాట్లాడాడు కాబట్టి కొట్టానని చెప్తున్నాడు. ఓకే సార్. ఇతనేమంటున్నాడంటే నేను అవేం మాట్లాడలేదు. నేను అసలు ఇక్కడ స్థానికుడిని కాదు. నాకు ఆయనతో పెద్ద విభేదాలు కూడా ఏమి లేవు. రాజకీయ కక్షలు లేవు. సో, కేవలం క్యూలో నిలబడమని చెప్పి అన్నాను. అందుకే ఆయన కొట్టాడు. నాకు తెలియకుండా నేను వెంటనే నా రియాక్షన్ ఇచ్చాను. నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను నేను అతన్ని కొట్టానా అని చెప్పి. కళ్ళు గిళ్ళు అన్నీ వాచిపోయి బాగా అవును గుద్దులు సార్. అవి అవును సార్. కనిపిస్తున్నాయి గాయాలు. సో, అతని రియాక్షన్ ఇది. ఇందులో ఎవరిది కరెక్టే. కరెక్టు అంటే మనం చెప్పలేం. అక్కడ గుంపులో గోవిందలాగా ఉంటుందక్కడ. అవును సార్. ఏమి మనకి సో వీడియోలో కనిపిస్తున్నంత వరకు వాళ్ళు కొట్టుకున్నది వరకు మాత్రమే రికార్డ్ కొట్టుకున్నది అయ్యుంది. హ్మ్. కనిపిస్తున్నది. ముఖ్యంగా ఎమ్మెల్యే కొట్టిన సౌండ్ కంటే అతను కొట్టిన సౌండ్ చాలా హ్మ్. రియా ప్రతిధ్వని చాలా తీవ్రంగా ఓకే సార్. వినిపించింది గూడా. హ్మ్. సో, మొత్తం మీద ఏంటంటే ఓటర్లలో చైతన్యం. హ్మ్. దీన్ని మనం బేసికల్ పాయింట్ లాగా చూసుకోవాలి. ఓకే సార్. సో, ఎవరు ఎన్ని ఆగడాలు చేసినా అల్టిమేట్‌గా ఓటర్లు ముఖ్యంగా నిన్న ఏంటంటే ఆ మూడు ప్రతి ఓటరు కూడా నేను మా లీడర్‌ని ఎన్నుకోబోతున్నాను. నేను హ్మ్. నేను నా లీడర్‌కి హక్కుదారుడిని. నేను ఒక జడ్జిమెంట్ ఇవ్వబోతున్నాను అనే ఒక మూడ్‌లో ఉంటారు. హ్మ్. సో, అవును సార్. ఆ టైంలో వాళ్ళ ఆలోచన ధోరణి, మానసిక స్థితిగతి డిఫరెంట్‌గా ఉంటుంది. ఏమి అప్పటికి ఆ క్షణంలో ఆ రోజుకి వాళ్ళు కింగ్ ఏక్ దిన్ కా హ్మ్. సుల్తాన్ లాగా. హ్మ్. సో, వాళ్ళ రియాక్షన్స్ స్పాంటేనియస్ రియాక్షన్సే. ఆ స్పాంటేనియస్ రియాక్షన్స్ ఇస్తారంటానికి అదొక్కటే ఉదాహరణ. ఓకే సార్. ఇకపోతే ఇంకోటేంటంటే వైలెన్స్. ఈ వైలెన్స్ ఆహ్, మృతులైతే లేవు గానీ, హ్మ్. హ్మ్. చనిపోయిన సంఘటనలు లేవు గానీ, మొత్తం మీద హింసాకాండ అయితే బానే జరిగింది. అవును సార్. కానీ, ఒక సంవత్సరం క్రితం ముఖ్యంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ అప్పుడు, అంతకుముందు జరిగిన హింసతో హ్మ్. పోలిస్తే, ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ గానీ, లోక్‌సభ ఎలక్షన్స్ గానీ, చాలా తీవ్రంగా హింసాకాండతో కూడుకొని ఉంటాయని ఒక భయాందోళన వ్యక్తమైనాయి. హ్మ్. ఏమి అందుకనే ఎలక్షన్ కమిషన్‌కి తామర తంపరగా విన్నపాలొచ్చినాయి. హ్మ్. భద్రత గురించి, రక్షణ చర్యల గురించి, ఎన్నికల్ని ట్రాన్స్‌పరెంట్‌గా నిర్వహించడం గురించి గూడా డజన్స్ ఆఫ్ లెటర్స్, కంప్లెయింట్స్, వినతి పత్రాలు వచ్చినాయి. ఓకే సార్. సో, ఆ మేరకు అంటే భయపడినంతగా, ఊహించినంతగా వైలెన్స్ జరగలేదని మాత్రం మనం చెప్పొచ్చు. చెప్పుకోవచ్చు. ఓకే సార్. ఏమి సో, గత బ్యాక్‌గ్రౌండ్‌తో పోలిస్తే, గత ఎన్నికలంటే స్థానిక సంస్థల ఎన్నికలు, అప్పుడు జరిగిన అరాచకాలు, వాటితో పోలిస్తే ఈసారి ఎన్నికల విషయంలో ఎలక్షన్ కమిషను చాలా జాగ్రత్తగా, ఆచితూచి మొత్తం మీద ప్రశాంతంగా జరిగే విధంగా హ్మ్. ప్రశాంతంగాని ఎందుకనుకుంటున్నామంటే, వైలెన్స్ జరిగితే డెత్స్ ఉండాలి. ఆ! ఓకే సార్. సో, కార్లు ధ్వంసాలు, హ్మ్. కారును తగలబెట్టుకోవటాలు, కారు అద్దాలు పగలగొట్టుకోవటాలు, ఇనుప రాడ్లతో దాడి చేసుకోవటాలు, హ్మ్. రక్తం కారటాలు, అట్లాగే గాలిలోకి కాల్పులు,
ఉమ్, రబ్బర్ బుల్లెట్లు కాల్చటం ఇటువంటివి జరిగినాయి తప్ప ఉమ్, ఇంతకు మించి వేరే పోలీస్ కాల్పులు నిజమైన కాల్పులు జరపడము, అందులో చనిపోవటం గానీ, లేతే ఇనపరాటతో కొట్టుకుంటే, లేతే కత్తులతో పొడుచుకుంటే మృత్యువాత పడిన చచ్చిపోవటాలు గానీ వాళ్ళైతే లేరు. ఏమీ లేవు గాబట్టి, దీన్ని అంత తీవ్రంగా మనం అందుకనే పరిగణించాల్సిన. మీడియా అంతా గూడా చెదురుమదురు సంఘటనలని రిపోర్ట్ చేసింది. ఓకే సార్. ఇంకొక ఇదేంటంటే, నిన్న జరిగిన తర్వాత పోలింగు, ఉమ్, ఈరోజు మళ్ళీ దానికి కంటిన్యూయేషన్ లాగా కొనసాగింపుగా మళ్ళీ కొన్ని జిల్లాల్లో వయలెన్స్ జరుగుతున్నది. ఉమ్, ఉమ్, వయలెన్స్ అంటే ఉద్రిక్తత, ఏమండి వాతావరణం. ఒకళ్ళనొకళ్ళు చేజ్ చేసుకోవటము, దాడులు చేసుకోవటము, మళ్ళీ కారు అద్దాలు పగలగొట్టుకోవడాలు ఉమ్, ఇవన్నీ జరుగుతున్నాయి. ఓకే సో, సార్. కొంతమంది లీడర్ల హౌస్ అరెస్టులు ఉమ్, ఇటువంటివి జరుగుతున్నాయి. సో, యాక్చువల్లీ రాత్రే భయపడ్డారు. ఎందుకంటే ముఖ్యంగా పల్నాడు జిల్లాలో రాత్రి 7 గంటలు, 8 గంటలప్పుడు విచారిస్తే అప్పటికి నామినల్ వయలెన్సే జరిగింది. ఉమ్, కానీ మన రిపోర్ట్‌లో చెప్పడం ఏంటంటే, ఈ పోలింగ్ జరిగేంత వరకు అంటే క్యూ లైన్‌లో ఉన్న వాళ్ళందరూ పోలింగ్ అయిపోయిన తర్వాత అసలు యుద్ధం మొదలవుతుంది. 2 వర్గాలు బాంబులతో రెడీగా కూర్చొనున్నారు ఉమ్, అని జెప్పి రిపోర్ట్స్ వచ్చినాయి. ఓకే సార్. సో, రాత్రి 9:10 తర్వాత అసలు యుద్ధకాండ మొదలవుతుందేమో అన్న భయం వ్యక్తమైంది. ఓకే సార్. కానీ అదృష్టవశాత్తు ఏంటంటే అంత తీవ్ర స్థాయిలో జరగలేదు. ముఖ్యంగా ఉద్రిక్తమైన జిల్లాలేంటంటే పల్నాడు జిల్లా, ఉమ్, అనంతపురం జిల్లా, కర్నూలు జిల్లా. ఇక్కడ గూడా నిన్న యాక్చువల్లీ ఎలక్షన్ కమిషన్ చాలా టైమ్‌లీ స్పందించి ముఖ్యంగా అనంతపురం తాడిపత్రిలో ఆ పెద్దారెడ్డి గారిని హౌస్ అరెస్ట్ చేయటం, అట్లాగే ఆయన రైవల్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని గూడా హౌస్ అరెస్ట్ చేయటం వల్ల ఆ ఇద్దరు నేతలు ఆ స్పాట్‌లో లేకుండా ఉంటే మిగతాదంతా అక్కడ పీస్‌ఫుల్‌గా ఉంటుందనేది ఒక ఇది. సో, ఓకే ఆ సార్. ప్రకారం అక్కడ స్థానిక ఈసీ అక్కడ లోకల్ డిస్ట్రిక్ట్ ఎస్పీని వాళ్ళని ఆదేశించి వాళ్ళిద్దరిని తీసుకెళ్ళిపోయి హౌస్ అరెస్ట్‌లో ఉంచటం వల్ల అక్కడ అనుకున్నంతగా తీవ్ర స్థాయిలో పెద్దగా ఏమీ జరగలేదు. ఓకే. సో, మొత్తం మీద ఏంటంటే 175 అసెంబ్లీ సీట్లు, ఉమ్, 25 లోక్సభ సీట్లు. ఉమ్, ఇంతకంటే తక్కువ అసెంబ్లీ సీట్లు, లోక్సభ సీట్లు ఉన్న చోట దశల వారీగా పోలింగ్ జరుపుతున్నారు. ఉమ్, ఉమ్, బెంగాల్‌లో అయితే 7 ఉమ్, దశలు పోలింగ్. మరి ఇక్కడ గూడా 175 సీట్లున్నప్పుడు ఏమండి కనీసం 2, 3 దశల్లోనా జరిపుంటే ఉమ్, పోలీస్ ఫోర్స్‌ని ఎక్కువగా అక్యుములేట్ చేయడానికి అవును. వీలుండేది అవును సార్. పోలింగ్ బూతుల్లో. ఉమ్, సో, 175 సీట్లకి ఒకే రోజు ఎలక్షన్ అనంగానే కొంత పోలీస్ ఫోర్స్ స్కేర్సిటీ అనేది అవును సార్. తగ్గుతుంది. ఉంటుంది న్యాచురల్‌గా. ఉమ్, అది కనిపించింది గూడా. ఉమ్, సో, చాలామంది అనుకున్నదేంటంటే ఇన్ని ఎక్కువ సీట్లున్నప్పుడు 1, 2 దశల్లో బ్రేక్ చేసుంటే బావుండేది అనేది వ్యక్తమైంది. మొత్తం మీద అయితే 1, 2 దశల్లో బ్రేక్ చేసినా కొన్ని సెన్సిటివ్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఉమ్, అనంతపురం జిల్లా అండ్ పల్నాడు ఉమ్, ఇటువంటి ఏరియాలు. సో, అక్కడ ఎంతమంది పోలీస్ ఫోర్స్ పెట్టినా ఏదో ఒక మూల ఏదో ఒక వైలెన్స్ జరిగే అవకాశాలైతే ఎప్పుడూ తప్పకుండా ఉంటాయి ఉంటాయి. అక్కడ. ఉమ్, సో, దాంతో జనరల్‌గా పోలీస్ ఏంటంటే మొత్తం మీద ఎన్నికలు పీస్‌ఫుల్‌గా నడిచినాయి. ముఖ్యంగా ఆ సంఘటనలు పోలింగ్‌కి అవరోధం కాలేదు. ఉమ్, భారీ పోలింగ్ జరిగింది. ఓకే సార్. ఏది ఈ సంఘటనలు జరిగినా చెప్పుకోదగ్గ పోలింగ్ జరిగింది. పోలింగ్ జరిగింది ఉమ్, గాబట్టి అవన్నీ మనం నామినల్ వైలెన్స్ ఉమ్, కిందనే పరిగణించాలి. ఓకే సార్. అది. సార్ చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో, ఇది ఇవాల్టి విశ్లేషణ. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.